జడేజా అన్న, మనం ఆడింది 3 మ్యాచ్లు, 6 ఇన్నింగ్స్లు. అలా 4 సార్లు నువ్వు హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ రన్స్ కొట్టినావు. ఒకసారి 25 నాట్అవుట్. జస్ట్ ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే నువ్వు ఫెయిల్ అయినావు. గా సిరాజ్ అవుట్ కాకుంటే ఇంకా కొద్దిసేపు ఆడితే మ్యాచ్ గెలిపించేటోనివే. తమ్ముడు, పైనున్న మీరే మంచిగా ఆడేది ఉంటే కిందున్న సిరాజ్ గెలిపించే అవసరం ఎందుకు వచ్చేది చెప్పు. వాస్తవం చెప్పాలంటే నీకంటే జైస్వాల్ కంటే కరుణ్ నాయర్ కంటే సిరాజ్ బుమ్రా మంచిగా బ్యాటింగ్ చేసిళ్ళు. వాళ్ళ దానిలో మీరు సగం ఆడినా కానీ మనం ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. నువ్వు చెప్పింది కరెక్టే అన్న. వాస్తవం చెప్పాలంటే నైట్ వాచ్మెన్గా ఆకాశ్దీప్ బదులు నిన్ను పంపించేది ఉంటే సినిమా మొత్తం వేరే ఉంటుండే. అది కాదు తమ్ముడు, ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి మీ దగ్గర బాల్స్ ఉన్నాయా బ్యాట్స్ ఉన్నాయా అని గెలికినావు. వాళ్ళు ఏదో గెలితే గెలిచినావు లేకపోతే లేదన్నట్టు ఆడతా అంటే నువ్వు గెలికినాక ఇక వాళ్ళు ఖచ్చితంగా గెలవాలన్నట్టు ఆడిల్లు. ఇంకా స్టోక్స్ ఓవర్ తర్వాత ఓవరు, ఓవర్ తర్వాత ఓవరు, ఇదేదో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అన్నట్టు బౌలింగ్ చేసిండు. కరెక్ట్ జడేజా భయ్యా. వాస్తవం చెప్పాలంటే నేను కూడా వాళ్ళని బాగానే గెలికిన. కానీ మ్యాచ్ అయిపోయినాక నేను డిసప్పాయింట్మెంట్లు ఉన్నప్పుడు రూటుకు రాలి నా దగ్గరకు వచ్చిళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేసిళ్ళు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ల స్పోర్ట్స్మెన్షిప్ నాకు నచ్చింది. ఇక అయిందేదో అయింది. నెక్స్ట్ మ్యాచ్లనైనా గెలుకుడు మీద కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టి మ్యాచ్ గెలుచుడు మీద పెట్టుల్లి. జడేజా అన్న, నువ్వు వట్టిగా మనం గెలికిందే చూస్తానో గానీ వాళ్ళు గెలికింది చూస్తలేవు. గా బ్రూకు మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి అంటనే ఉన్నాడు. బ్రూకు ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేయరు. ఆ పిల్లగానికంటే కూడా ఈ సిరీస్లో ఎక్కువ రన్స్ నేనే కొట్టిన. మన పవర్ ఏందో మాటలల్లా కాదువే, ఆటలో చూపియాలే. అవ్వ మొహమ్మద్ సిరాజ్ గంట సేపు బ్యాటింగ్ చేసుడేంది, జస్ప్రీత్ బుమ్రా గంట సేపు బ్యాటింగ్ చేసుడేంది. మంచి మంచి బ్యాట్స్మెన్నే వట్టిగానే పెవిలియన్కి పంపించడం కానీ ఈ బౌలర్లకి ఇంత ఇబ్బంది పెడతారని అనుకోలే. ఇక నెక్స్ట్ మ్యాచ్లో ఎట్లయినా వట్టినే విసికి సిరీస్ గెలవాలి. స్టోక్స్ భయ్యా, మీరు గెలిచిన 2 మ్యాచ్లు కూడా దగ్గర దాకా వచ్చి గెలిచిర్రు. కానీ మేము గెలిచిన ఒక్క మ్యాచ్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచినాం. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గదే రిపీట్ కాబోతుంది. రెడీగా ఉండు. రాహుల్, లాస్ట్లో 2సారి సెంచరీ చంపినావు. ఓకే, 4వ రోజు 4 వికెట్లు పడ్డా 5వ రోజుకు నాట్అవుట్కున్నావు. కానీ అందరు నీ మీద నమ్మకంతో తడిగుడ్డేసుకొని పండుకుంటే నువ్వు అదే తడిగుడ్డతో గొంతు కోసినావు. నువ్వు కనుక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సెంచరీ కొట్టేది ఉంటే ఈజీగా మనం ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం. ఫస్ట్ ఇన్నింగ్స్లా నేనే సెంచరీ కొట్టి, సెకండ్ ఇన్నింగ్స్లా నేనే సెంచరీ కొట్టి మిగిలిన ప్లేయర్లు అందరు ఏం చేస్తారు? అయినా ఎప్పటికీ మంచి బ్యాటింగ్ చేసే జైస్వాల్ తమ్ముడు ఈ మ్యాచ్లో ఎందుకో ఫెయిల్ అయ్యిండు. అందుకే మొదటికే మోసం వచ్చింది. చిన్న తమ్ముడు జైస్వాల్, నువ్వు ప్రతిసారి 70లు 80లు కొట్టాల్సిన అవసరం లేదువే. నువ్వు స్టార్టింగ్లో 10-20 ఓవర్లు తక్కువ స్కోరు కొట్టినా కానీ ఓ 30-40 రన్స్ కొట్టినా కానీ అది టీంకి మస్తు హెల్ప్ అవుతుంది. ప్రతిసారి అగ్రెసివ్ బ్యాటింగ్ పనికిరాదు, జరంత ఆశతో చాడు. అనుకోకుండా ఈ ఒక్క మ్యాచ్లో మిస్ ఫైర్ అయినా అన్న, నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా మళ్ళా జైస్వాల్ బ్యాటింగ్ ఎట్లుంటుందో. నాయరన్న, నువ్వు ఆడిన ప్రతిసారి 20లు 30లు 40లు కొట్టుకుంటానే వచ్చినావు. కానీ అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు 14 రన్ల దగ్గర అవుట్ అయినావు. గా 40 ఏదో నువ్వు ఈ ఇన్నింగ్స్లో ఆడేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. ఇక నువ్వే చెప్పన్నా, నీ ప్లేస్లో నేను సాయి సుదర్శన్ ఆడిపిస్తే తప్ప. ఒక్కోసారి ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ లేకపోవడం వల్లనే ఓడిపోయినాం కావచ్చు అనిపిస్తుంది. ఎందుకు? మీ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అనా? 3 మ్యాచ్లల్లో 3 నీకు బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింది. 6 ఇన్నింగ్స్లు. నువ్వు కొట్టిన రన్స్ ఎన్ని? 131. అంటే జడేజా అన్న కొట్టిన రన్స్లో సగం కూడా కొట్టలేదు. ఇంకా జడేజా అన్న బౌలర్లతో కష్టపడుకుంటా బ్యాటింగ్ చేస్తాడు. నీకైతే మంచి బ్యాట్స్మెన్తో బ్యాటింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. అరే నెక్స్ట్ మ్యాచ్లో గెలిపిస్తుంది తమ్ముడు. గిల్లు, నాకు డౌట్ వస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడిండు, మనం ఓడిపోయినాం. సెకండ్ మ్యాచ్లో బుమ్రా ఆడలేదు, 300 భారీ పరుగుల తేడాతో గెలిచినాం. మళ్ళీ 3వ మ్యాచ్లో బుమ్రా ఆడిండు, మనం ఓడిపోయినాం. నాకెందుకో బుమ్రా అన్న ప్లేయింగ్ లెవెల్లో ఉండుడికి మనం మ్యాచ్ ఓడిపోవడికి ఏదో సంబంధం ఉన్నదనిపిస్తుంది. కరెక్టేవే పంతు, నేను కూడా ఇప్పటిదాకా యాంగిల్ ఆలోచించలేదు. ఏం మాట్లాడతారువే మీరు? ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినా, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసినా, వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతా అంటే జడేజాతో పాటు 54 బాళ్ళు బ్యాటింగ్ చేసిన, అంటే 9 ఓవర్లు సింగిల్ హ్యాండెడ్గా గంట సేపు ఆడినా. అసొంటిది నేను టీంలో ఉంటే మ్యాచ్ ఓడిపోవడేందివే? అయినా ఇప్పటికి కూడా పోయింది ఏమున్నది బుమ్రా అన్న. నువ్వు ఎట్లయినా మిగిలిన 2 మ్యాచ్లలో ఒకటి ఆడతావు కదా, అలా గెలిస్తే మన డౌట్ క్లియర్ అయిపోతుంది. మీ డౌట్ క్లియర్ చేయడానికైనా మ్యాచ్ గెలిపిస్తా తీవే. ఒకవేళ మనం మిగిలిన 2 మ్యాచ్లల్లో బుమ్రా అన్న ఆడని మ్యాచ్ మనం గెలిచి ఆడిన మ్యాచ్ ఓడిపోతే నాకు వచ్చిన డౌట్ కన్ఫర్మ్ అయినట్టే కదా. అయినా నువ్వేందివే పంతు నా వెనకపడ్డు. అయినా సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వే చక్కగా బ్యాటింగ్ చేసేది ఉంటే ఈ మ్యాచ్ ఓడిపోయేటోళ్ళవా? ఆచి తూచి ఆడాల్సిన ఇన్నింగ్స్లో ఆగమాగం ఆడి అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపించింది నువ్వు. మెల్లగా నా మీదకి నెడదామని చూస్తానవా? ఇక పోనీతి అన్న,
గెలిచిన టీంగానే గెలుస్తాం, ఓడిపోయిన టీంగానే ఓడిపోతాం. ఇట్స్ ఎ టీమ్ గేమ్. స్టోక్స్ భయ్యా, ఈ సిరీస్లా బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్లోనే దుమ్ము రేపుతాను. ఎనీ పర్టికులర్ రీజన్ ఏమున్నది బ్రోకు? వాళ్ళు మన ఏరియాకి వచ్చి మనల్నే ఇష్టం ఉన్నట్టు గెలుకుతాళ్ళు. సెకండ్ టెస్టులను అయితే 300 రన్స్తో ఓడించి మన పరువు కూడా తీసిళ్ళు. అందుకే కెప్టెన్గా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆపోజిట్ ప్లేయర్లు అవుట్ అయ్యేదాకా బౌలింగ్ ఎత్తానా. నితీషు, బౌలింగ్ బాగుందిరా మామ, మరి బ్యాటింగ్ ఏమైంది? నువ్వు రన్స్ కొట్టకున్నా గానీ జడేజా అన్నకు సింగిల్ తీసిచ్చినా మ్యాచ్ మనం గెలిచేట్టున్నాం. నిన్ను ప్లేయింగ్ లెవెన్లకు తీసుకున్నప్పుడేమో లార్డ్ను ఆడియాలనిపిస్తుంది, లార్డ్ను ఆడిపించినప్పుడేమో నిన్ను ఆడియాలనిపిస్తుంది. కానీ మీ ఇద్దరు ఇట్లా లెవెల్ కూడా మన టీం గెలవడానికి కాపరేట్ చేస్తలేరు. అరే, ఆ క్రిస్ వోక్ ఎసొంటి బాల్ వేసిండో చూసినావా? ఆ బాల్కి ఎవరైనా అవుట్ కావాల్సిందే. అప్పటిదాకా ఇలాంటి సాలిడ్ డిఫెన్స్ చేసిన అయినా ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన. ఫస్ట్ ఇన్నింగ్స్లో 30 రన్స్ కొట్టినా, సెకండ్ ఇన్నింగ్స్లో 13 రన్స్ కొట్టినా. కెప్టెన్గా నువ్వు కనీసం ఒక 20 రన్స్ కొట్టినా కానీ ఈ మ్యాచ్ మనమే గెలిచేటోళ్ళం. రూల్ నెంబర్ 1, కెప్టెన్ ఆడినా ఆడకపోయినా క్వశ్చన్ చేయొద్దు. అయినా అసలుకి స్టోక్స్ బౌలింగ్ చూసినప్పుడే నాకు అనిపిస్తుంది ఈ పాండ్యా అన్న టెస్ట్లకి ఎందుకు అవైలబుల్గా ఉంటలేడు. పాండ్యా భయ్యే టెస్టులు ఆడేది ఉంటే మనకి ఇంత ప్రాబ్లం అయ్యేదే కాదు. ఆయన మనం చెప్తున్నాడు కాదు గిల్లు ఆయనకి ఏది చేయాలనిపిస్తే గదే చేస్తాడు. నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదు రో అంటాడు. స్టోక్స్ భయ్య, నాకు కూడా బౌలింగ్ ఇవ్వకుండా నువ్వే వేసుకుంటావు కదా, అంటే నీకు నా మీద కంటే నీ మీద నీకే ఎక్కువ నమ్మకం ఉన్నది అన్నట్టు. గుర్తుంచుకో, నువ్వు ఆల్రౌండర్వి, నేను బౌలర్ని. నువ్వే పెద్ద బౌలర్ లాగా ఫీల్ కాకు. నేను అట్లా ఫీల్ అయినా కాబట్టికే ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, టోటల్గా 5 వికెట్లు తీసిన. అయినా టార్గెట్ అసలే తక్కువ ఉన్నది. నువ్వు వేసే స్పీడ్కి వాళ్ళు బ్యాట్ దాకిచ్చినా అది పోయి ఎన్నో పడుతుంది. అనవసరంగా ఎక్స్ట్రాలు ఎందుకు ఇవ్వాలని నీకు బౌలింగ్ ఇవ్వలే. లేకపోతే లాస్ట్లో నీకు కూడా బౌలింగ్ ఇచ్చటోనే కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మ్యాన్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ మీరు గెలిచిల్లు, సెకండ్ మ్యాచ్ మేము గెలిచినాం, థర్డ్ మ్యాచ్ మీరు గెలిచిల్లు, ఫోర్త్ మ్యాచ్ మేము గెలుస్తాం. అంటే మళ్ళీ ఫిఫ్త్ మ్యాచ్లో మేము గెలిచి సిరీస్ గెలుస్తామా? కాదు, ఫోర్త్ మ్యాచ్లో మేము గెలిచి ఫిఫ్త్ని సిరీస్ డిసైడర్గా పెడతా. ఫిఫ్త్ టెస్ట్ బ్లాక్ బాస్టర్ ఉంటుంది తమ్ముడు. మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా మేమే గెలుస్తాం. వన్స్ మైండ్లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్కి వెళ్ళిపోతా. ఏదో వారు 1 సైడ్ చేసి ఓడించినట్టు మాట్లాడుతున్నావేందన్నా. మా సిరాజ్ మియా డిఫెన్స్ని తట్టుకొని కూడా బాల్ మెల్ల కిందికి వెళ్ళి పాకుంటా పోయి వికెట్లకు దాకింది కాబట్టి ఈ మ్యాచ్ గెలిచిర్రు. లేకపోతే సిరాజ్ మియా, జడేజా అన్న ఈ మ్యాచ్ వాటిగానే ఫినిష్ చేసేటోళ్ళు. ఎనీవే, నెక్స్ట్ మ్యాచ్లో కలుస్తాం, రెడీగా ఉండుల్లి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో వాస్తవం చెప్పాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలవాల్సింది. లాస్ట్ దాకా మనం గెలిచే ఛాన్స్ ఉండే, బట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ కావడం వల్లనే మనం ఈ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్ గిల్లు, కరుణ్ నాయర్, జైస్వాల్ వీళ్ళెవరు కరెక్ట్ బ్యాటింగ్ చేయలేదు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో రేర్గా ఫెయిల్ అవుతాడు వాషింగ్టన్. సో వాషింగ్టన్ కూడా జడేజాకి సపోర్ట్ ఇచ్చినా ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం. కానీ స్టోక్స్ మాత్రం కెప్టెన్గా మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓవర్ తర్వాత ఓవర్ వేస్తూనే ఉన్నాడు. సో స్టోక్స్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాడు మ్యాచ్ గెలిపించాలని. ఇక మన వాళ్ళు కూడా మరీ అంత బ్యాడ్గా ఏం ఆడలేదు. జస్ట్ ఒక 2-3 బ్యాట్స్మెన్ ఫెయిల్ కావడం వల్ల మనం ఈ మ్యాచ్ ఓడిపోయాను. ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. ఇక నెక్స్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచారంటే ఫిఫ్త్ మ్యాచ్ డిసైడర్ ఎక్సలెంట్ ఉంటుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.